గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. ఓం ఐం సరస్వత్యై నమః. అరుణానంద స్వామి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, ఈరోజు మనము మృత్యువును జయించడం ఎలా అను అంశం గురించి చర్చించుకోబోతున్నాం. దాని గురించి తెలుసుకునే ముందు 3 ప్రశ్నలు, తర్వాత ఒక ప్రశ్నకి సమాధానం మనం తెలుసుకోవాలి. ఆ 3 ప్రశ్నలు ఏంటంటే, మృత్యు బంధమునకు గల కారణం ఏమిటి? రెండవ ప్రశ్న, ఈ మృత్యు బంధంలో జీవుడు ఎలా చిక్కుకున్నాడు? మూడవ ప్రశ్న, మృత్యువు అంటే ఏమిటి? నాలుగవ ప్రశ్న అన్నది మనం ఇప్పుడు చెప్పుకుంటుంది, మృత్యువును జయించడం ఎలా? ఆ తర్వాత 5వ ప్రశ్న ఏంటంటే, ఈ మృత్యువును జయించడానికి ఎవరిని ఆశ్రయించాలి, ఎందుకు ఆశ్రయించాలి? ఈ 5 ప్రశ్నలకి సమాధానాలను ఈరోజు మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, ముందుగా ఒక చిన్న ఉదాహరణతో మొదలు పెట్టుకుందాం. ఆకాశం ఉంది. ఆకాశం అంటే ఖాళీ ప్రదేశం, అది అంతటా ఉంది. అలాగే ఒక కొండ ఉంది, ఆ కొండలో కూడా ఖాళీ ప్రదేశం ఉంది. ఈ కొండలో ఉన్న ఆకాశము, బయట ఉన్న ఆకాశము ఒకటే, ఏమీ తేడా లేదు. కానీ కొండలో ఉన్న ఆకాశం ఏమనుకుంటుందంటే, నేను కుండని, అంటే తాను కొండని అని అనుకుంటుంది. అనుకోవడమే కాకుండా ఆ కొండ యొక్క ఆకార స్వభావాలని తన యందు ఆరోపించుకొని ఆ కొండే తన పరిమితిగా ఆకారంగా భావన చేసుకుంటూ ఉంటుంది. అలాగే ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడు కూడా ఈ శరీరంలోకి సంబంధించిన వికారాలని, సుఖదుఖాలని తన యందు ఆరోపించుకొని జీవుడుగా ఉన్నాడు. ఇలా మొదటగా తన యొక్క స్వరూపాన్ని మర్చిపోవడం. తన యొక్క స్వరూపము పరమాత్మయే, కానీ దాన్ని మర్చిపోయి ఈ శరీరానికి ఉన్నటువంటి లక్షణాలను తన యందు ఆరోపించుకొని ఆ శరీర భావనతో ఉండడమే ఈ యొక్క మృత్యు బంధానికి కారణం, ప్రధానమైన కారణం. మరి ఈ మృత్యు బంధంలో ఎలా జీవుడు చిక్కుకున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, పరిశీలిస్తే, ప్రధాన కారణము తన యొక్క నిజస్వరూపమైనటువంటి పరమాత్మని మర్చిపోవడమే. తన యొక్క నిజస్వరూపం పరమాత్మగా మర్చిపోవడం అంటే చూడలేకపోవడం, తెలుసుకోలేకపోవడం. దీన్నే అజ్ఞానం అంటాం. తెలుసుకోవడం జ్ఞానము, తెలియకపోవడము అజ్ఞానం. ఈ అజ్ఞానం వలన ఈ ఒక అజ్ఞాన పంచకం అనేటువంటి 5 అంశాలు జీవుల్ని కమ్మాయి, పూర్తిగా ఆవరించాయి. అవేమిటంటే, దేహభావం అనే దేహాభిమానం అనేటువంటి మోహం. మోహం అంటే అజ్ఞానం. దాని తర్వాత అంటే ఈ శరీరం నేను తాను అనుకోవడమే అజ్ఞానం. దాని తర్వాత భోగాసక్తి అనే మహామోహం. భోగాసక్తి అంటే అన్నీ అనుభవించాలి, కోరికలు కలిగి ఉండాలి, ప్రపంచంలో ఉన్న విషయాలను అనుభవించాలనుకోవడం, అది మహామోహం. అంటే ఇంకా గొప్పదైనటువంటి అజ్ఞానం. ఇక ఈ కోరికలు తీరే పరిస్థితుల పైన అంటే కోరికలు తీరడానికి అడ్డు వచ్చే పరిస్థితులు కానీ వ్యక్తుల పైన కోపం కలుగుతుంది, అదే క్రోధం. ఆ తర్వాత చనిపోతానేమో అని భయం కలుగుతుంది, దాన్ని తామిశ్రము అంటారు. ఇక నిరంతరము ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రోజు కూడా ఏమైపోతుందో అని చెప్పి టెన్షన్ తోటి, ఒత్తిడితో జీవిస్తూ ఉంటాం. దీనిని అంధతామిశ్రము అంటాం. అంటే ఇవన్నీ అవిద్యా పంచకము అంటారు. మొదటిది దేహాభిమానం అనే మోహము, భోగాసక్తి అనే మహామోహము, క్రోధము, తామిశ్రము, అంధతామిశ్రము. ఈ 5టిని కలిపితే అవిద్యా పంచకం అంటాము. ఈ అవిద్యా పంచకంలో ఏ ఒకటి మనకు ఉన్నా అజ్ఞానంలో మనము ఉన్నట్టే లెక్క అని మనం గుర్తించాలి. అయితే జీవుడు
ఈ యొక్క జనన మరణ చక్రం అంటే మృత్యు బంధంలోకి ఎలా చిక్కుకున్నాడు అనే విషయాన్ని పరిశీలించినట్టయితే మనకి ముందుగా తన స్వరూపాన్ని మర్చిపోవడం ఒకటైతే, దాని తర్వాత మర్చిపోవడాన్ని, చూడలేకపోవడాన్ని ఆవరణము అంటారు. ఇకపోతే లేని ప్రపంచాన్ని చూడడము విక్షేపము అంటారు. ఎప్పుడైతే తన గురించి, తన యొక్క పరమాత్మే తన స్వరూపం అని మర్చిపోయాడో అప్పుడు తనకు వేరుగా ఈ ప్రపంచం అంతా కనబడుతూ ఉంది. ఈ జగత్తంతా పంచభూతాలతో కూడుకుని సమస్తము కూడా మనకి వేరుగా కనబడుతుంది. తనకు వేరుగా చూస్తూ ఉంటాడు. ఇలా వేరుగా చూడడమే కర్తృత్వ భావం, నేను చూస్తున్నాను అంటాం. దీన్నే భ్రమ అంటారు. తనకు వేరుగా మరొకటి ఉన్నదని భావించడమే భ్రమ. దీన్నే భేదభావం అని కూడా అంటారు. అష్టావక్ర మహర్షి తన శిష్యుడైనటువంటి జనక మహారాజుకి ఈ విధంగా చెప్తారు. ఏకో ద్రష్టాసి సర్వస్య ముక్త ప్రాయోసి సర్వదా అయమేవ హితే బంధో ద్రష్టారం పశ్యసి ఇతరం అని చెప్తారు. నాయనా, ఏకో ద్రష్టాసి సర్వస్య, నువ్వు ఒక్కడవే ఉన్నావు. ముక్త ప్రాయోసి సర్వదా, నువ్వు ఎల్లప్పుడూ ముక్తుడివే, నీకు ఒకప్పుడు కూడా బంధము లేదు. అయితే ఈ బంధానికి కారణం ఏమిటి అంటే, అయమేవ ఇతే బంధ ద్రష్టారం పశ్యసి ఇతరం, నీకు వేరుగా ఇంకొకటి ఉన్నదనే నువ్వు ఏదైతే భావన నీకు కలుగుతుందో, ఇంకొక దాన్ని నువ్వు చూస్తున్నావో అదే నీకు బంధమునకు కారణము అని చెప్పారు. అంచేత ప్రధానంగా నీకన్నా వేరుగా ఇంకోటి ఏదో ఉందో అనుకోవడమే మనము మృత్యు బంధానికి ప్రధానమైనటువంటి కారణము. జీవుడుగా బంధించబడ్డానికి కూడా ఇది కారణము. ఇలా నీకు వేరుగా ఇంకొక వస్తువు ఉన్నదని నువ్వు చూస్తూ ఉన్నవే, దీన్నే కర్తృత్వ భావము అంటారు. ఈ కర్తృత్వ భావం వలన ఏమిటి ఏర్పడిందంటే, అక్కడి నుంచి అవిద్య పంచకం మనకి తగులుకున్నది. మొట్టమొదట వచ్చింది ఏంటంటే, ఈ శరీరాన్ని నేను, కర్తృత్వ భావం ద్వారా నేను చూస్తున్నాను, ఈ శరీరాన్ని నేను, దేహాభిమానం అనేటువంటి మోహము, అజ్ఞానము. అంచేత ఈ కర్తృత్వ భావం వల్ల మొట్టమొదటి కలిగినటువంటి సంకల్పము నేను ఈ శరీరముని అనే భావన. ఈ శరీరాన్ని అనే భావన కలగగానే దాని తర్వాత ఈ శరీరానికి వేరుగా ఉన్నాయి కాబట్టి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలైనటువంటి తన్మాత్రలని అనుభవించాలనే భోగాసక్తి కలిగింది జీవుడికి. దీనివల్ల కోరికలు. ఈ కోరికలు తీర్చుకోవడానికి ఏమవుతుంది? కర్మ చెయ్యాలి, పనులు చెయ్యాలి. ఈ కర్మలు చేసేటప్పుడు మంచివి చేస్తే పుణ్యం వస్తుంది, చెడ్డవి చేస్తే పాపం వస్తుంది. ఈ పాప పుణ్యాలతో ఫలితాలు, కర్మల యొక్క ఫలితాలు నిల్వ చేయబడతాయి. ఆ నిల్వలో ఉన్న వాటిని సంచిత కర్మలు అంటారు. అందులో ఏదైతే ప్రధానంగా వెంటనే అనుభవించాలో ఆ కర్మని తీసుకొని ఆ జీవుడికి కర్మకి సంబంధించిన శరీరాన్ని భగవంతుడు ఇస్తాడు. ఆ తెచ్చుకున్న కర్మని ప్రారబ్ధ కర్మ అంటారు. ఈ ప్రారబ్ధ కర్మ అనుభవిస్తూ కూడా మళ్ళీ జీవుడు కర్మలు చేస్తూ ఉంటాడు. ఈ కర్మలు పాపపుణ్యాల కర్మలన్నీ కూడా ఆ సంచితంలోనికి చేరుతాయి. ఈ చేరే కర్మలని ఆగామి కర్మలు అంటారు. నిల్వ ఉన్న కర్మల సంచితము, అనుభవించడానికి తెచ్చుకునే కర్మనే ప్రారబ్ధము. దీనికి చక్రంలా తిరుగుతూ ఉంది అనమాట. ఇలా చక్రంలా తిరగడాన్నే దీనివలన ఆ కర్మ తాలూకు ఫలితం అయిపోగానే శరీరాన్ని విడిచిపెడతాడు, చనిపోతాడు. మళ్ళీ కొత్త కర్మని ప్రారబ్ధ కర్మగా తెచ్చుకుంటాడు, నిలవ ఉన్న కర్మని. ఇలా తిరుగుతూ పుడుతూ చూస్తూ ఉన్నాడు. అంచేత మృత్యువు అంటే చనిపోవడం ఒకటే కాదు, పుట్టడం కూడా. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని కృష్ణ పరమాత్మ మనకి గీతలో చెప్పారు. పుట్టిన వానికి చావు తప్పదు, చనిపోయిన వానికి పుట్టుక తప్పదు. ఈ రెండూ కూడా కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి అన్నమాట.
అంచేత ఈ రెండింటిని కలిపి మృత్యుబంధము, మృత్యువు అని అంటారు. అయితే ఈ మృత్యువు నుండి ఎలా విడిపడాలో మనకి శ్వేతాశ్వతర ఉపనిషత్తులో శ్వేతాశ్వతర మహర్షి 3వ అధ్యాయము 1వ అధ్యాయము 8వ శ్లోకంలో చెప్పడం జరిగింది. అదేంటంటే ఓం సంయుక్తమేతత్క్షరమక్షరంచ వ్యక్తం భరతే విశ్వమీశః అనీశ్చాత్మా భజ్యతే భోక్తృభావాత్ జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశైః అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మొత్తము విశ్వం అంతా ఏర్పడడానికి కారణము, జీవుడు బంధించబడ్డానికి కారణము, ఆ బంధ విముక్తుడు అవడానికి కారణము ఈ 3 అంశాలు కూడా ఈ మంత్రంలో శ్వేతాశ్వతర మహర్షి చెప్పారనమాట. ఇప్పుడు వ్యక్తము అంటే కనిపించేది కనిపించింది, క్షరుడు అక్షరుడు, ఈ రెండింటితో మొత్తం విశ్వం అంతా తయారైంది. క్షరం అంటే నశించేది, అక్షరుడు అంటే నశించినవాడు. అలాగే వ్యక్తం అంటే కనిపించేది, అవ్యక్తం అంటే కనిపించినవాడు. ఉదాహరణకి ఈ శరీరమే తీసుకోండి. ఈ శరీరం కనిపిస్తుంది కాబట్టి వ్యక్త స్వరూపం, దీని లోపల ఉన్న ఆత్మ కనిపించదు, అవ్యక్తం. అలాగే పంచభూతాలు అన్నీ కనబడుతున్నాయి, నామరూపాలు అన్నీ కనబడుతున్నాయి, ఇవి నామరూపాలు నశించిపోతాయి. దృశ్యం తద్వినశ్యతి, కనిపించేది ప్రతి కూడా పరిణామం చెందుతూ చివరికి నశించిపోతుంది. కాబట్టి ఈ క్షరుడు, అక్షరుడు అంటే నశించని వాడు ఆత్మ, వాటి లోపల ఉండి నడిపించే శక్తి మనకు కనిపించదు. అది ఒక ఉదాహరణ చూసుకుంటే ఫ్యాన్ ఉందండి, ఆ ఫ్యాన్ మనకు కనిపిస్తుంది, తిరుగుతుంది, కానీ దాని లోపల తిప్పే శక్తి విద్యుత్తు మనకు కనిపించదు. అంచేత ఇది వ్యక్తము, ఆ విద్యుత్తు అవ్యక్తం అన్నమాట. ఈ విధంగా ప్రపంచంలో సమస్త విశ్వంలో కనిపించేది కనిపించింది, నశించిపోయేది నశించినది, ఈ పదార్థాలతో, ఈ 2 పదార్థాలతో యావత్ విశ్వము కూడా తయారు చేయబడింది. అయితే ఈ విశ్వానికి అంతటినీ కూడా స్థితికారకుడు పరమాత్మయే అని చెప్తున్నారు. పరమాత్మ లేకపోతే ఇవేవి ఉండవు, ఇవన్నీ ఉనికి కలిగి ఉండడానికి పరమాత్మయే కారణం అంటూ, అట్టి పరమాత్మను అనీశ్చాత్మా భజ్యతే భోక్తృభావాత్, అట్టి పరమాత్మను తెలియకపోవడం వలన భజ్యతే భోక్తృభావాత్ అంటే భోగాలను అనుభవించాలనే భావన కలిగి జీవుడు బంధించబడ్డాడు. చూసారా, మనం బంధించబడ్డం కారణము మన నిజస్వరూపమైనటువంటి పరమాత్మను తెలుసుకోలేకపోవడం వలన, గుర్తించలేకపోవడం వలన మనము ఈ ప్రాపంచిక విషయాల్లో పడి ఇవి కోరుకుంటూ, భోగాలను కోరుకుంటూ జనన మరణ చక్రములో బందీ అయిపోయాం, మృత్యు బంధంలో చిక్కుకున్నాం అన్నమాట. మరి ఎలా బయటపడతాము అంటే ఈ కింద లాస్ట్ పాదంలో అదే చెప్తున్నారు. జ్ఞాత్వా దేవం ముచ్యతే సర్వపాశైః, ఎప్పుడైతే పరమాత్మ తెలుసుకుంటామో అప్పుడు సమస్త బంధాలు కూడా మనకి విడిపోతాయి. ముచ్యతే సర్వపాశైః, అన్ని బంధాలు కూడా విడిపోతాయి. అన్ని బంధాలు ఏవి? మొట్టమొదటిది భ్రమ, అంటే పరమాత్మను చూడలేకపోవడం అని కనబడతాడు అనమాట. పరమాత్మ ఎప్పుడైతే చూసామో భ్రమ పోతుంది, కర్తృత్వ భావం పోతుంది, దేహభావం పోతుంది, అహంకారం పోతుంది, తర్వాత భోగాసక్తి పోతుంది. సమస్త వికారాలు కూడా మనకి తన నిజస్వరూపాన్ని ఎప్పుడైతే జీవుడు తెలుసుకున్నాడో సమస్త వికారాలు పోయి, సమస్త బంధాలు పోయి పూర్తిగా ఆత్మస్థితిలో, తన యొక్క స్వస్వరూప స్థితిలో ఉండడం జరుగుతుంది. మరి ఇట్టి స్థితిని పొందాలంటే పొందడాన్ని గురించి మనకి ఉపనిషత్తులు, గురువులు, శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును ఎవడైతే తెలుసుకుంటాడో అతడు బ్రహ్మమే అయిపోతాడు.
ఈ సందర్భంగా ఒక కథ చెప్పుకుందాం. సముద్రం పరివాహక ప్రాంతంలో ఉప్పు తయారు చేస్తూ ఉంటారు. దానికి సముద్రంలో నీరు మళ్లించి అక్కడ మడులు కడతారు. ఆ మడుల్లో నీరు నిల్వ చేస్తే అందులో ఎండకి నీరంతా ఆవిరైపోయి ఉప్పు పేలుతుంది. ఇలా దాన్ని ఉప్పుటేరు అంటారు. ఆ ఉప్పుటేరులో ఒకసారి ఒక 6 అడుగులు పొడవునటువంటి పెద్ద ఉప్పు గడ్డ పేరింది. ఆ ఉప్పును తయారు చేసే వ్యక్తికి శిల్పి అంటే శిల్పి అనమాట. అతనికి బొమ్మలు చెక్కడం కూడా వచ్చును. ఒక సుత్తి శానం తీసుకొని ఆ ఉప్పుతోటి ఒక అందమైన ఒక అమ్మాయి బొమ్మని చెక్కి అక్కడ ఒక రాటకి చేరపెట్టి పడుకుంటాడు. అది వెన్నెల రాత్రి. ఆ వెన్నెల రాత్రులతో ఈ తెల్లగా పాలరాతి విగ్రహంలాగా ఈ ఉప్పు బొమ్మ మెరిసిపోతూ కనబడుతూ ఉంది. అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు చూసి ఎంత బాగుంది ఈ బొమ్మ, దీనికి మాట ఇద్దామని చెప్పేసి మాట శక్తిని ఇచ్చారు. మాట ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు దానికి ఒక సందేహం కలిగింది. నేనెవరిని అనుకుంది. అప్పుడు అటు ఇటు చూస్తే తనను తయారు చేసిన వ్యక్తి అక్కడ నిద్రపోతూ ఉన్నాడు. అతను లేపి నేనెవరిని అని అడిగింది. అప్పుడు అతను నువ్వు ఉప్పువి అని చెప్పాడు. అయితే నేను అక్కడి నుంచి పుట్టాను, నువ్వు సముద్రం నుంచి పుట్టావు, నా జన్మస్థలం సముద్రమా, అయితే నాకు చూపించవా నా జన్మస్థలం? ఓ తప్పకుండా చూపిస్తానని ఈ ఉప్పు బొమ్మను తీసుకొని సముద్రం దగ్గర తీసుకెళ్ళాడు. ఓహో, ఎంత విశాలమైన సముద్రమా నా జన్మస్థానము, దీని లోతు ఎంత ఉందో తెలుసుకుంటామని దిగడం ప్రారంభించింది సముద్రంలో. ఏమైంది? సముద్రంలో తెలుసుకోవడానికి వెళ్తున్న కొలది ఉప్పు కరిగిపోయి తానే సముద్రం అయిపోయింది. అలా ఎవరైతే ఈ పరబ్రహ్మమును లేక పరమాత్మను ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారో, తెలుసుకుంటారో వాళ్ళు కూడా పరబ్రహ్మ స్వరూపులే వెలుగుతారు. అంచేత బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. మరి ఎవరైనా తెలుసుకున్నారా అంటే చాలామంది మహాత్ములు, ఋషులు మన దేశంలో, భారతదేశంలో అందరూ కూడా చాలామంది తపస్సు చేసి, అన్వేషించి, సాధన చేసి ఈ తన యొక్క నిజస్వరూపమైనటువంటి పరబ్రహ్మాన్ని చూడగలిగారు, తెలుసుకోగలిగారు, గుర్తించగలిగారు. మరి ఎవరైనా ఆధారాలు ఉన్నాయా? శ్వేతాశ్వతర ఉపనిషత్తులో 1వ అధ్యాయం 3వ అధ్యాయము 8వ మంత్రంలో శ్వేతాశ్వత మహాశయ చెప్తాను, నేను చూశాను, నేను ఆ పరబ్రహ్మని చూశాను, తెలుసుకున్నాను అని చెప్తూ, ఇలా తెలుసుకోవడం వల్లనే, పరమాత్మను తెలుసుకోవడం వల్లనే మృత్యువుని జయించగలము, దీనికి మించిన వేరొక దారి లేదు అంటూ ఒక మంత్రాన్ని చెప్పారు. ఏంట మంత్రం అంటే వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవ విదిత్వాతి మృత్యుమేతి నాణ్య పంతా విద్యతే ఆయనాయ. దీని భావం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అంటే అజ్ఞానం అనే చీకటికి ఆవల సూర్యుని వలె ప్రకాశిస్తున్నటువంటి ఆ మహాపురుషుడు అంటే ఆ పరమాత్మను వేదాహం అంటే అహం వేద, నేను తెలుసుకున్నాను అని. ఇక నేనెవరు? శ్వేతాశ్వతర మహర్షిని నేను తెలుసుకున్నాను అని బల్లగుద్ది మరి చెప్పారు ఆయన. అంతేకాదు తమేవ విదిత్వా అతి మృత్యుమేతి, అట్టి పరమాత్మను తెలుసుకోవడం వల్ల మాత్రమే మృత్యువుని అతిక్రమించగలము, దాటిపోగలము, జయించగలము అని చెప్పారు. నాణ్య పంత విద్యతే ఆయనాయ. ఆయనాయ ఇలా మృత్యువుని జయించడానికి, మృత్యువుని దాటిపోవడానికి నాణ్య పంత విద్యతే, ఇంకొక దారి లేనే లేదు. నువ్వు మృత్యువుని జయించాలనుకుంటే నీ నిజస్వరూపమైనటువంటి పరమాత్మను తెలుసుకోవడమే. దీన్నే ఆత్మ సాక్షాత్కారము అంటారనమాట. మరి ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తికి మరి చావు ఉండదా అని మరి అనుకోవచ్చు. అంటే మనకి కర్మచక్రం తెలుసు. మనము ఎప్పుడైతే మనం నిజస్వరూపాన్ని ఆత్మ సాక్షాత్కారం పొందేమో వెళ్ళే కర్మ ఫలితాలు ఆగిపోతాయి. అంతేకాదు అక్కడ నిలవలో ఉన్నటువంటి సంచిత కర్మలన్నీ కూడా బూడిదైపోతాయి. కానీ ప్రారబ్ధ కర్మ మాత్రం పోదు. ప్రారబ్ధ కర్మ
వదిలేసిన బాణం లాంటిది, దాని పని చేయవలసిందే. మనం విడిచిపెట్టిన బాణం వెళ్ళి లక్ష్యాన్ని ఎలాగైతే చేరుతుందో ప్రారబ్ధ కర్మ కూడా అనుభవిస్తే కానీ ఈ జన్మలో ఉన్నటువంటి కర్మలు పోవు. అంచేత ఏదేదైతే ఏ కర్మ ఫలితాలైతే అనుభవించడానికి ఈ శరీరము పుట్టిందో ఆయా కర్మ ఫలితాలను అనుభవించే వరకు ఇది ఉంటుంది. ఈ కర్మ ఫలితాలు అయిపోయిన తర్వాత ఈ శరీరం రాలిపోతుంది. కానీ తాను మాత్రము సాక్షాత్తు పరమాత్మగా ఆత్మ సాక్షాత్కారం పొందడం వలన ఆత్మస్థితిలోనే ఉంటాడు. కాబట్టి ఇక జన్మ ఉండదు. జన్మ లేదు కాబట్టి ఇంకా మృత్యు ఉండదు. అంచేత జనన మరణ చక్రాన్ని జయించడం జరుగుతుంది. పుట్టుకే లేకపోతే చావు లేదు, పుట్టుక ఉంటే చావు తప్పనిసరి ఉంటుందన్నమాట. అంచేత ఈ విధంగా ఈ ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి మహాత్ములు తమ యొక్క ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు శరీరంతో ఉంటారు. ఆ తర్వాత శరీరాన్ని విడిచిపెడతారు. ఆ ప్రారబ్ధ కర్మ అయిపోయిన వెంటనే విడిచిపెడతారు అనమాట. తాను మాత్రము ఆత్మస్వరూపుడుగానే ఉంటారు. మరి ఇలాంటి మహాత్ములు మరి ఈ కాలంలో ఉన్నారా? తప్పకుండా ఉన్నారు. శివానంద స్వామీజీ వారిని ఆశ్రయించి ఎంతోమంది ఆత్మ సాక్షాత్కారం పొందారు. మరి శివానంద స్వామి శిష్యులైనటువంటి ప్రధానంగా మనకి చిదానంద స్వామీజీ, దేవానంద స్వామీజీ వారు. ఈ మన లైలా శివానంద ధర్మక్షేత్రం వ్యవస్థాపకులైనటువంటి స్వామి రామయోగి వారు చిదానంద స్వామి వారి దగ్గర మంత్రదీక్ష తీసుకున్నారు. దేవానంద స్వామి వారి దగ్గర సన్యాస దీక్ష తీసుకొని అతని ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందారు. అలాగే ఈ అరుణానంద స్వామి కూడా దేవానంద స్వామి వారి దగ్గర మంత్రదీక్ష పొంది ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించారు. స్వామి దేవానంద వారు 2000 జనవరి 7న బ్రహ్మలీనమైన తర్వాత స్వామి రామయోగ వారిని ఆశ్రయించడంతో స్వామి రామయోగ వారు 2009 సెప్టెంబర్ 8వ తేదీన పరమ పూజ్య స్వామి శివానంద సరస్వతి మహారాజు వారి 123వ జన్మదినోత్సవం నాడు ఈ అరుణానంద స్వామికి రామయోగి స్వామీజీ బ్రహ్మోపదేశం చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించారు. స్వామి గురుదేవులైనటువంటి రామయోగి వారి తోలక సంకల్పం ప్రకారము, ఆజ్ఞ ప్రకారము కొత్త వలస దివ్య జీవన సంఘ శాఖ యందు ఈ యొక్క ఆత్మ సాక్షాత్కార శిక్షణా తరగతులు ప్రతి ఆదివారం నిర్వహించబడుతున్నాయి. ఎన్నాళ్ళు రావాలంటే ప్రతి ఆదివారం అంటే 36 ఆదివారాలు ఈ యొక్క శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటే చాలు, తప్పకుండా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతారు. అందుకోసం ఒక సిలబస్ను కూడా రూపొందించబడింది. అయితే మరి ఎవరిని ఆశ్రయించాలి అన్న ప్రశ్నకి కఠోపనిషత్తులో సాక్షాత్తు మృత్యుదేవత అయినటువంటి యమధర్మరాజు నచికేతుడికి ఈ విధంగా చెప్తాడు. ఉత్తిష్టత ప్రాప్య వరాన్ని బోధత క్షురశ్ధారా నిశిత దురచ్చయా దుర్గం పదస్తత్ కవయో వదంతి. అంటే ఎవరిని ఆశ్రయించాలి అన్న ప్రశ్నకి ఏం చెప్తున్నారు స్వామి అంటే, ఇక్కడ ఉత్తిష్టత లెమ్ము, జాగ్రత్త మేల్కొనండి, ప్రాప్య వరాన్ని బోధత ఆత్మ సాక్షాత్కారము పొందినటువంటి మహాత్ములను ఆశ్రయించి ఆత్మ సాక్షాత్కారమును పొందండి. అలా కాకుండా తనంతట తానుగా ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తే, సాధన చేస్తే ఏమవుతుందో అది కూడా ఈ మంత్రంలో చెప్పబడింది. ఏంటి? క్షురస్య ధారా నిశిత దురత్యయా దుర్గం పద అన్నారు. అంటే కత్తి ఈ యొక్క ఆత్మ సాక్షాత్కార మార్గం అనేది కత్తి మన వలె చాలా పదునైనది, తీక్షణమైనది, చాలా శ్రమతో కూడుకున్నటువంటిది, కష్టముతో కూడుకున్నటువంటిది. ఎవరి వారికి సొంతంగా ప్రయత్నం చేస్తే చాలా కష్టము. కానీ ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి మహాపురుషుల్ని, ఆ యొక్క గొప్పవారైనటువంటి గురువుల్ని ఆశ్రయిస్తే చాలా సులభంగా
ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలము అని చెప్పబడింది. అంచేత అట్టి ఆత్మ సాక్షాత్కార శిక్షణ తరగతులను ఈ కొత్తవలస దివ్య జీవన సంఘం అంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కొత్తవలస దివ్య జీవన సంఘ శాఖ యందు ప్రతి ఆదివారం నిర్వహించబడుతున్నాయి. ఎక్కువ కాదు, 36 ఆదివారాలు మీరు హాజరైతే చాలు, తప్పకుండా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలరు. అందుకే యమధర్మరాజు చెప్పిన మాటను గుర్తు చేసుకుందాం. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత. లేవండి, మేల్కొనండి, కొత్తవలస దివ్య జీవన సంఘంలో జరుగు ఆత్మ సాక్షాత్కార శిక్షణ తరగతుల్లో పాల్గొనండి, ఆత్మ సాక్షాత్కారం పొందండి. అందుకు మీరు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబరు 9701562784. హరి ఓం తత్సత్.